బ్రేకింగ్ న్యూస్ నల్లగొండ పట్టణంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హల్చల్ చేశారు. ఆయన ఇవాళ ఉదయం అక్కడ అకస్మాత్తుగా పర్యటించారు. తెల్లవారుజామున ఫుట్పాత్ల ఆక్రమణలను దగ్గర నుండి తీసేయించారు కోమటిరెడ్డి. ప్రకాశం బజార్ ఫుట్పాత్ ఆక్రమణలతో ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అంటున్నారు మంత్రి. 2 ఏళ్లలో నల్లగొండను హైదరాబాద్ లాగా మారుస్తా అంటున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. స్ట్రీట్ వెండర్స్ కు వేరే దగ్గర స్థలాలు ఇస్తామంటున్నారు ఆయన. మరిన్ని వివరాలు TV9 సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ అందిస్తారు. నల్లగొండను సూపర్ స్మార్ట్ సిటీగా మార్చాలన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తక్షణమే రంగంలోకి దిగారు. మనం ప్రస్తుతం ప్రకాశం బజార్లో ఉన్నటువంటి ఎన్నో ఏళ్లుగా అంటే వేధిస్తున్నటువంటి ప్రకాశం బజార్లో ఈ ఫుట్పాత్ను అయితే ఆక్రమణలు అయితే తొలగిస్తున్నారు. చెప్పండి, అంటే ఎందుకు ఇది ఒకేసారి అకస్మాత్తుగా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టారు? ఇది గతంలోనే నిర్ణయించుకున్నాం. దీంతో రోజు 10,000 మంది కనీసం ఈ రోడ్లో ట్రాఫిక్. ప్రకాశం బజార్ అంటే నల్గొండ గుండెకాయ. ఏ షాపింగ్ ఉన్నా, బట్టల షాపులన్నా, డ్రెస్సింగ్ అయినా, కిరాణా అంతా కూడా ఈ 10,000 మంది మినిమం. ఒక్కో రోజు థర్స్డే రోజు మార్కెట్ ఉంటే వెనుక కూరగాయ మార్కెట్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 5 కోట్లతో కట్టించిన. సో ఈ డివైడర్తో ఏమైందంటే అప్పుడు పెట్టిన ఉద్దేశం డివైడర్ పెట్టి ఒక సింగిల్ లైట్ పెడదామనేసరికి కొందరు చిన్న వ్యాపారస్తులు, పేదవాళ్ళు, మైనార్టీలు, దళితులు ఆ షాప్ పెద్దగా పెట్టుకునేసరికి ట్రాఫిక్ సమస్య ఏర్పడి ట్రాఫిక్ జాము. ఇళ్ళకు వచ్చేవాళ్ళు కారు ఎక్కడో కిలోమీటర్ దూరం పెట్టుకున్నారు. వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి నా దృష్టికి వచ్చింది. పక్కకే ఓల్డ్ కలెక్టర్ ఆఫీసు, దీని నుంచి 50 మీటర్స్ అక్కడ DCMలు ఆపుకుంటారు. అది గవర్నమెంట్ ల్యాండ్. బంగారు వ్యాపారస్తుల కోసం ఓల్డ్ సిటీని ఇక్కడ షిఫ్ట్ చేయాలని క్యాబినెట్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు హౌసింగ్ బోర్డు ల్యాండ్ ఉన్న దేవరకొండ రాజశేఖర రెడ్డి గారి చౌరస్తాలో అక్కడ పార్కింగ్ వెహికల్ అన్నీ కూడా షిఫ్ట్ చేసినాం. ఈ స్ట్రీట్ వెండరు పేదవాళ్లకు వాళ్ళని ఆదుకునేదానికి 3 డేస్లోనే బిఫోర్ 20th. సో ఎవ్వరికి నష్టం జరగకుండా మా పోలీస్ డిపార్ట్మెంటు మంచి ఆఫీసర్స్ మాకు లక్కీలై నల్గొండ టౌన్లో CIలు, DSP, SP గారు, కలెక్టర్ కూడా వస్తుండ్రు. ఇప్పుడు వాళ్ళకి అప్పచెప్పినా నేను ఉదయం 4 గంటలకు వచ్చిన. 4 గంటలకు వెళ్ళి ఇదే పని మీద ఉన్నా. నేను పేదల్లో అన్యాయం చేస్తానా? ఎప్పుడు అందరూ హ్యాపీగా ఉన్నారు, అందరు బాగుండాలని ఆ దేవుణ్ణి, అల్లాని ప్రార్థిస్తున్నాను. నేను ఒకసారి నైట్ మీరు పోయి చూడండి. నేను ఉదయం 4:30కు లతీఫ్ సాబ్ దర్గాకు పోయినా. పైకి వెళ్ళి చూస్తుంటే ఆ లైటింగ్ టౌన్ చూస్తుంటే నాకు హైదరాబాద్ కంటే నల్గొండనే మంచిగా అనిపించింది. ఇప్పుడు ఇంకా 2 ఇయర్స్ తర్వాత చూసి అప్పుడు TV9 రేవన్ రెడ్డి అయితే నా ఇంటర్వ్యూ తీసుకొని నిజంగానే హైదరాబాద్ కంటే బాగా చేసినావు కదా నువ్వే అంటావు. ముఖ్యంగా స్ట్రీట్ వెండర్స్కి అయితే అన్యాయం జరగకుండా ప్రత్యేకంగా వారికి కూడా ప్రత్యేకంగా షాపులను కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు. ముఖ్యంగా నల్లగొండని స్మార్ట్ సిటీగా ఏర్పాటు చేసేందుకు అవసరమైనటువంటి ప్రణాళికను కూడా రూపొందిస్తున్నట్టు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ కుశల్తో రేవన్, TV9 నల్గొండ.